సో గైస్ మనమైతే షోరూమ్ దగ్గరికి వచ్చేసినాం కదా. ప్రజెంట్ అయితే అందరికీ టీ షర్ట్స్ ఇచ్చారు. వెనకాల ఐ లవ్ అశోక మోటార్స్ అనే ఒక బ్రాండింగ్ లోగో ఉంది. Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. I hope you all absolutely fine and good morning from Hyderabad. So welcome to the Sunday ride and ఇది యమహా సైడ్ నుంచి అఫీషియల్ రైడ్ మనది. యమహా అశోక మోటార్స్ ఎల్బీ నగర్ షోరూమ్ వాళ్ళు ఇన్వైట్ చేసినారు మననైతే రైడ్కి ఈరోజు. యాక్చువల్గా మనం ఇప్పుడు ఎల్బీ నగర్లో 7 o'clock ఉండాలి, బట్ లేట్ అయిపోయింది. 6:30 అయింది టైము. మేము 6 o'clockకి ప్యారడైస్లో మీటప్ పెట్టుకుందాం అనుకున్నాం. ఈ టైంకే ఇక్కడ ఉన్నాం అసలు. అండ్ యాక్చువల్లీ నాకు ఇన్ఫర్మేషన్ నిన్న ఈవినింగ్ 7:30 ఆ టైంకి వచ్చింది. సో నెక్స్ట్ టైం ఒక షార్ట్ వీడియో ఆర్ ఎల్స్ ఇన్స్టాలో ఇన్స్టాలో స్టోరీ పెడతా నేను. మ్యాక్సిమం షార్ట్ వీడియో పెడతా నేను. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ జాయిన్ అస్. ఓన్లీ యమహా రైడ్స్కే అన్నాను. అఫీషియల్గా మీకు అన్అఫీషియల్ మన పర్సనల్గా మనం రైడ్స్కి ఎవరన్నా రావాలనుకుంటే మీరు రావచ్చు. అండ్ ఇది యమహా సైడ్ నుంచి బ్రేక్ఫాస్ట్ రైడ్. సో ఇంకా అక్కడ మనం 7 o'clock కల్లా ఉండాలి. చూద్దాం ఏ టైం వరకు స్టార్ట్ అవుతుందో. సో మ్యాక్సిమం మనకైతే కాల్ అయితే వస్తుంది. సో గైస్ ఇప్పుడు ఇంకా మనతోని ఒక 3 members ఐ గెస్ జాయిన్ అవుతున్నారు అనుకుంటున్నా. సో ఇంకా ఇద్దరైతే అల్లుం లాస్ట్ సండే రైడ్లో మీరు చూడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తా వీడియో అయితే. సో పూజా ట్రావెల్స్ ఓకే. కొత్త R15 అది. ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేటెడ్ R15 వచ్చింది కదా, ఆయన దగ్గర అదే R15 ఉంది. సో లాస్ట్ టైం నేను ఆ బైక్ గురించి డీటెయిల్గా మాట్లాడలే, బట్ ఈసారి మాట్లాడదాం మనం ఆ బైక్ గురించి. అండ్ ఇంకొకటి రాజా MT, అతని దగ్గర MT-15 ఉంటుంది. సో వాళ్ళిద్దరు అయితే వస్తున్నారు ఆయన రిషి. సో టోటల్గా మేమైతే 4 members. ఇంకా వస్తే రావచ్చు, నా దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు నైట్ అయితే. నేను జస్ట్ నార్మల్గా చెప్పిన వీళ్ళకి ఇన్వైట్ చేసిన. సో నాకు ఇట్లా కాల్ వచ్చింది, నీతో పాటు ఇంకా రైడర్స్ ఉంటే తీసుకొని రమ్మన్నారు. సో యూ గైస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ విత్ మీ అన్నారు. సో ఇప్పుడు మనం మనస్థిలిపురం వెళ్ళాలి. హార్డ్లీ మనకి ఇక్కడ నుంచి ఒక 42 kilometers ఉంటుంది. వాడిని దాటి పోవాలి ఇప్పుడు మన బైక్. క్రేజీ ఉంటుంది అసలు. మనం ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయించిన తర్వాత నుంచి మన బైక్ పర్ఫార్మెన్స్ పెరిగింది, సీరియస్లీ పెరిగింది మన బైక్ పర్ఫార్మెన్స్ అయితే. V3ని చేంజ్ చేయాలంటే కొంచెం టైం పట్టేది బైక్కి. మనం ఒక టాప్ ఎండ్కి వెళ్ళిన తర్వాత కొంచెం టైం పట్టేది. అండ్ ఇంకొకటి యమహాలో మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ బైక్స్, ఇది 149 kgs ఉంటుంది. సో మంచి వెయిట్ని కూడా చూసుకోవాలి మనం, దాన్ని కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లా ఉంటా, వాడు ఫుల్ బక్కగా ఉన్నాడు, ఈజీగా వెళ్ళిపోతాడు ముందరికి. మనమైతే వచ్చేసినాం ఇప్పుడు వనస్థలిపురం. కొంచెం ముందెళ్తే వనస్థలిపురమే. సో ఇది ఎల్బీ నగర్ కిందికి అంటారు. నేను నా బైక్ సర్వీస్ ఒక 2 సర్వీస్ ఇక్కడనే చేయించిన. సో మనము ఒక 300 meters ఉంటుంది అంతే ఇక్కడ నుంచి షోరూము.
ఇంకా మన వాళ్ళు రాలే, ఇద్దరు రాలే, వాళ్ళు వస్తున్నారు అనుకుంటా. అక్కడికి వెళ్ళినాక ఒకసారి వాళ్ళకి కాలప్ చేద్దాం. ఇంకా ఎవరు రాలేదేంది అసలు ఇక్కడ? మనమే వచ్చినామా? లేట్ అయిపోతుంది, అందరు వస్తున్నారు అనుకొని వచ్చేసిన. ఇంకా చూస్తే ఎవరు రాలే. ఆయరా లేట్ అయిపోయిందేమో, అందరూ బ్యాచ్ వచ్చేసిరేమో అనుకున్నా. నేను వచ్చేసి తొందరగా కొట్టి వస్తున్నా. ఓ స్టంట్. ఎట్లా మన రేడియేటర్ పోయింది కాబట్టి ఆన్ చేసి కూడా పెద్ద ఫరక్ ఉండదు, ఆఫ్ చేస్తేనే బెటర్. ఎంత అవుతుంది టైము? 7:18 అవుతుంది. कम हेलमेट लेके आओ. R3 ఉండాలా? ఓ ములకాయ ఇది కొత్తది అడిషన్, పింక్ అడిషన్. ఏ కలర్? ఇంకా ఇద్దరు వస్తున్నారు, లేట్ అయిపోయింది. ఇది స్టార్ట్ అయిపోతుందేమో ఈవెంట్ అనేసి తొందరగా మేము వచ్చేసినాం. ఇంకా ఇద్దరు వస్తారు. 2 బైక్స్, ఒకటి కొత్త R15, MT-15. ఇంకా వస్తారన్న, ఇంకా ఇద్దరు వస్తారు. ఏంది నిన్న కొత్త బైక్ తీసుకున్నారా? R3 కొత్త కలర్ వచ్చిందా? బ్లాక్ చూపించనుండే. ఓకే, మనలేనా? కాదు, మా వాళ్ళే. డైరెక్ట్ అప్పుడే యూట్యూబ్ ఛానల్ పేరు వేయించేసిండు. నేను ఎవరిదో కొత్త బైక్ అనుకుంటున్నా. లైఫ్ ఇన్ రియల్ టైమ్. ఓకే, హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. కాదు బ్రో, ఒక సైడ్ కాపీ మాట్లాడుకుంటే అయిపోయేది కదా. నేను ఆగుదామనే ఆగిన. MT-03 ఫ్రీలా ఇస్తున్నట్ట. ఇప్పుడు నేను రాడు, నేను ఇప్పుడు డెలివరీ చేస్తున్నా. ఇన్నే కేక్ కటింగ్ అయిపోయింది, అన్ని కేక్ తీసుకొచ్చాం, ఫ్రిడ్జ్లో పెట్టినాం ఇప్పుడే. ఒకటి చెక్ చేద్దాం. మన బైక్ ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉన్నది. ఉండడమే అంతున్నది ఈ బైక్కి కూడా. నాకు బైక్ డెలివరీ చేసే టైంలో ఈ స్టిక్కర్ లేనే లేదు అసలు, చిన్న స్క్రాచెస్ ఉండే. ఏం చేస్తాం, ఇంకా ఆ టైంలో తీసుకున్నాం. వైట్ కలర్ కూడా ఉండే, బట్ మెయింటెనెన్స్ అంటే మెయింటైన్ చేస్తా. బట్ ఏంటంటే బురద పడితే ఫుల్ ఊడ్చుకోవాలి. ఈ కింద ఈ బేస్ ఉంది కదా ఇంజన్ది, ఈ సైడ్ ప్యానల్, అది మొత్తం మట్టి పడితే గలీజ్ అయిపోతుంది. అండ్ ఇది R3 సైలెన్సర్ చూడొచ్చు, చిన్న ఉన్నది. అండ్ మనకి 2 సిలిండర్ ఇది. కానీ సౌండ్ బాగా వస్తుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఆన్ చేయడానికి ఆప్షన్ ఉంటే బాగుంది మనకి. ట్యాంక్ కూడా డిఫరెంట్ ఉన్నది. E10 అంట, E5 E10 ఏంటో మనకు తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. ఫ్రంట్ లుక్ కూడా డిఫరెంట్ ఉంది. స్టార్ట్ చేసినావా బ్రో? ఇది R3 గైస్. అదే సారీ, MT-03 R3 అంటున్నా. సో ఆ బ్రోది కూడా సేమ్ కలర్, ఆ బైక్ కూడా. సో గైస్, మనమైతే షోరూమ్ దగ్గరికి వచ్చేసినాం కదా. ప్రజెంట్ అయితే అందరికీ టీషర్ట్స్ ఇచ్చారు. వెనకాల ఐ లవ్ అశోక మోటార్స్ అనే ఒక బ్రాండింగ్ లోగో ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అందరం ఒక 10 వరకు ఉన్నాయి బైక్స్ అయితే, ఇంకా కొందరు రాలే. సో
ప్రజెంట్ అయితే వీళ్ళు ఉన్నారు, బెంగళూరు ఇట్లా అంతా రెడీగా పెట్టుకున్నారు. ఇంకొక 5 to 10 minutesలో స్టార్ట్ అయిపోతాం మనమైతే. బ్రో ఒకసారి చూపిల్లు ఇక ఇట్లా ఐ లవ్ అశోక యమహా. సో గాయస్ మనమైతే ఫోటో సెషన్ అయిపోయింది ఫస్ట్ అయితే. అండ్ ఇప్పుడు ఇక్కడ యూటర్న్ ముందు యూటర్న్ తీసుకొని ఇంకా మనం ఇటు స్టార్ట్ అయిపోతాం. ఎంటీ రాజా వ్లాగ్స్. సో ఈయన రాజా అండ్ అల్లుమ్, ఆయన కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిండు. అండ్ పక్కకి హరీష్ మా ఇంటర్ ఫ్రెండ్ అండ్ రిషి. సో మనతోనే వచ్చింది కదా మెర్చల్ నుంచి అక్కడ. సో గైస్ హైలైట్ న్యూస్ ఏంటంటే ఓకే ఓకే. సో గైస్ మనకి ఫ్యూయల్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. తెలియదా బ్రో? RX 100 ఏమైంది? ఇది పట్టినావు? అవునా, అది తెచ్చుంటే హైలైట్ ఉండేది. సో స్టార్ట్ అయిపోయినారు అందరైతే. సో యాక్చువల్గా ఎవ్వరు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదంట. నిన్నటి వరకు వస్తామన్నారంట, సడన్గా హ్యాండ్ ఇచ్చేసిర్రు మొత్తం. క్రేజీ అసలు. ఫ్యూయల్ కూడా వీళ్ళదే, బ్రేక్ఫాస్ట్ వీళ్ళదే. వాళ్ళ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది కాబట్టి ఇంకా మనం తీసుకుంటున్నాం. సో ఎందుకు ఫ్యూయల్ ఫ్రీ అన్నీ ఫ్రీ అని ఎందుకు డీటెయిల్ చెప్తున్నా అంటే, సో మీకు కూడా తెలియాలి. రైడ్కి వచ్చినామా అయిపోయిందా వెళ్ళిపోయినామా అంటే అయిపోదు. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్ ఉండాలి కాబట్టి చెప్తున్నాం. టూ 3 4 5 6 7 8 9 10 ఎగ్జాక్ట్ 10 బైక్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర. ప్రతి ఒక్కరికి 150 ఫ్యూయల్ అయితే వీళ్ళు ఓపిస్తున్నారు. వద్దా పెట్రోల్? అరే వీళ్ళు ఏమనుకోరు, పేడ్ అనుకొని అక్కడ అనుకున్నారు. ఫ్రీ అనగానే చూడు ఎట్లా వస్తుండో వాడు కూడా చూడు.